नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। राज्य के वन एवं पर्यावरण मंत्री कोंडा सुरेखा ने कहा कि आज के दौर में अगर कोई तकनीक के क्षेत्र में दूसरे देशों को टक्कर दे रहा है तो वह पूर्व प्रधानमंत्री स्वर्गीय राजीव गांधी के कार्य की वजह से। उन्होंने कहा कि कांग्रेस कार्यकर्ताओं को उनके सपनों को साकार करने के लिए आगे बढ़ना चाहिए। देश के प्रधानमंत्री स्वर्गीय राजीव गांधी की जयंती के अवसर पर कांग्रेस पार्टी के नेताओं ने MGM अस्पताल जंक्शन पर राजीव गांधी की जयंती मनाई। कार्यक्रम में राज्य के वन एवं पर्यावरण मंत्री कोंडा सुरेखा, पूर्व MLC पुल्ला पद्मावती, नेता पुल्ला भास्कर, मिस्ला प्रकाश, बाशु पाका, सदानंद चिप्पा, वेंकटेश वालू, रामदेव पार्टी नेताओं ने भाग लिया और राजीव की प्रतिमा पर माल्यार्पण किया और श्रद्धांजलि अर्पित की। इस अवसर पर मंत्री कोंडा सुरेखा, पूर्व MLC पुल्ला पद्मावती ने बोलते हुए कहा कि आज के दौर में अगर देश तकनीकी ज्ञान के क्षेत्र में आगे बढ़ रहा है तो उसके पीछे पूर्व प्रधानमंत्री राजीव गांधी है। ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మరి MGM సర్కిల్లో ఉన్నటువంటి వారి విగ్రహానికి పూలమాల ఆవిష్కరించి మరి వారిని గుర్తు చేసుకోవడం జరిగింది। మరి రాజీవ్ గాంధీ గారు తన తల్లి మరణించిన తర్వాత మరి అనుకోకుండా ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది। పైలట్ గా ఉన్నటువంటి అతను మరి ఇందిరాగాంధీ గారి మర్డర్ అయిన వెంటనే ఆయనను ప్రధానమంత్రిగా మరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి ఆయన ఒక మంచి ప్రధానిగా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది। మనకు టెక్నాలజీ వ్యవస్థను తీసుకొచ్చి, ఇంటర్నెట్ వ్యవస్థను తీసుకొచ్చి, కంప్యూటర్ వ్యవస్థను తీసుకొచ్చి మన ఇండియాను ముందంజలో పెట్టినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు। ఈరోజు ఆయన పుట్టినరోజును సద్భావన దివస్గా దేశమంతటా కూడా జరుపుకుంటారు। మరి ఆయన ఎన్నో రిఫార్మ్స్ తీసుకురావడము, తల్లిబాటలో తను కూడా నడుస్తూ మరి నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా వారు పరిపాలన అందించారు। మరి వారి కూడా తల్లిలాగానే ప్రజలకు పాలనను అందిస్తూ ప్రజాసేవలోనే తన యొక్క మరి జీవితాన్ని కూడా మరి అర్పించడం జరిగింది। రాజీవ్ గాంధీ గారి మరణం ఏ విధంగా జరిగిందో మనందరికీ కూడా తెలుసు। మరి అయినా కూడా ఈరోజు ఆ గాంధీ ఫ్యామిలీ ప్రజల కోసం వాళ్ళ 2 ప్రాణాలను, ఈరోజు ఇందిరాగాంధీ గారు కూడా మర్డర్ అవ్వడం జరిగింది, రాజీవ్ గాంధీ గారు కూడా మర్డర్ అవ్వడం జరిగింది। అయినా కూడా సోనియా గాంధీ గారు మరి వాళ్ళ అత్త భర్త ఆశయాలను కొనసాగించడానికి, కాంగ్రెస్ పార్టీని బతికించడానికి, మరి కాంగ్రెస్ పార్టీని తన భుజాల మీద ఎత్తుకొని తన 2 పిల్లలతో ఈరోజు మళ్ళీ భారతదేశంలో మరి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోతున్న విషయం మనందరికీ కూడా తెలుసు। ఈరోజు ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు తాత అదేవిధంగా తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ నిరుపేదల జీవితాల్లో మరి మార్పు రావాలి, మన BC వర్గాలలో కూడా సమానత్వం రావాలి, మరి మనకు సమాజంలో సమానత్వం సోషల్ జస్టిస్ కోసమని రాహుల్ గాంధీ గారు ఈరోజు పోరాటం చేయడం జరుగుతూ ఉంది, మనందరికీ కూడా తెలుసు। స్వర్గీయ రాజీవ్ గాంధీ గారిని మనం ఎప్పటికీ కూడా మర్చిపోలేము। ఈరోజు మనం ఇంత అడ్వాన్స్గా ఉన్నాము అంటే కూడా ఖచ్చితంగా ఆయన తెచ్చినటువంటి ఆ యొక్క కంప్యూటర్ వ్యవస్థని ఇక్కడ తీసుకురావడమే మనం అమెరికాతో సమానంగా ఈరోజు పోటీ పడగలుగుతున్నామని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను। కాబట్టి వారి ఆశయాలను ముందుకు తీసుకుపోతూ వెళ్తున్న రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి ఎల్లవేళలా మేమందరం కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ రాజీవ్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మేము ఇక్కడ వారికి ఘనంగా నివాళులు అర్పించాము। మినిస్టర్ గారు వచ్చారు, జిల్లా కలెక్టర్ గారు వచ్చారు। ఈ ప్లేస్ అంటే మాకు ఒక గుడితో సమానం, నాకు కానీ నా భర్తకు కానీ। ఎందుకంటే మేము ఇది మా సొంత డబ్బులతో రాజీవ్ గాంధీ గారిని స్టాచ్యూలో నిలబెట్టి, సోనియా గాంధీ గారు భర్త చనిపోయిన దుఃఖంలో ఉండి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆమె అంటే తను రాజకీయాలకు రాకుండా ఉన్న సందర్భంలో మళ్ళీ ఆమె రాజకీయాలకు అడుగుపెట్టేటప్పుడు ఆమె ద్వారా ఓపెన్ చేయబడ్డ మొదటి విగ్రహం ఇండియాలోనే సోనియా గాంధీ గారి ద్వారా ఆమె ఈ విగ్రహాన్ని చూసి ఎంత కళ్ళ నీళ్ళు పెట్టుకుందో మాకు తెలిసినప్పుడు నిజంగా ఆమె చాలా ఎమోషనల్ అయింది। అయినా భర్త అత్త చనిపోయినా కూడా ఆమె భయపడకుండా వాళ్ళ కుటుంబము దేశానికి చేస్తున్న సేవను ఈ రాష్ట్ర ప్రజలే కాదు యావత్ దేశం గుర్తుంచుకొని రాహుల్ గాంధీ గారిని తప్పకుండా ప్రైమ్ మినిస్టర్గా మేము చూస్తాము। అప్పటి వరకు మేము కంకణం కట్టుకొని మేము
రాహుల్ గాంధీ గారిని పీఎం చేసే వరకు మేము గతంలో ఎంత కష్టపడమో ఇంతకంటే ఎక్కువ కష్టపడతామనేది మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం.